ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని వర్షం పడుతుంది. మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్పీలో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ లో ఒకసారిగా చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది. కుకట్పల్లి, మియాపూర్, ముసాపేట్, ఎస్ఆర్నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్, అలాగే లక్డీ కపూర్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షానికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షపు అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రస్తుతం అప్రమత్తం అయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ వర్షం కారణంగా అంటే మరొక 1-2 గంటల వరకు కూడా ఏదైతే పూర్తిగా వర్షం కురుస్తుందంటూ కూడా, అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా, బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే గద్వాల్ విజయలక్ష్మి కూడా ట్విట్టర్ ద్వారా అయితే కోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైనా అత్యవసర అవసరం అయితే కంట్రోల్ రూమ్స్ కి కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆమె అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఎలక్ట్రిసిటీ సిబ్బందులు కావచ్చు, డిఆర్ఎస్ సిబ్బందులు కావచ్చు, అందరిని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షానికి కారణంగా కొన్ని పోల్స్ కావచ్చు, చెట్లు కావచ్చు పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. అలాగే ఏదైతే నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉంటే వెంటనే క్లోజ్ చేయాలని, అలాగే కొన్ని నాలాలకు సంబంధించి హెచ్చరికలు బోర్డులు పెట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలవ వాటర్ పంపించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.